పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించబిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. 34వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండును. దేవుని బిడ్డలమైన మనము నిత్యం ఆయన స్తుతించే, నిత్యము ఆయన కీర్తించి, ఆయన మాట మన నోట ఉంటే ప్రభు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు, మన కుటుంబానికి కూడా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందే కోరుకుంటూ మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం 12వ వచనము మీకు చదివి వినిపిస్తున్నాను. అందుకు ఆయన, అనుగ్రహం నొందువారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. ప్రభు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఈ మాటల్ని ధ్యానిద్దాం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఆ యొక్క పరిచయులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పై వచనాలను మనం చూస్తే ఎందుకు ఈ మాట అన్నారు అనేది మనకు అర్థమవుతుంది. పై వచనంలో అంటే 3వ వచనంలో చూసుకుంటే కొంతమంది పరిచయులు వచ్చి యేసు ప్రభువుని శోధించాలని ఏమంటారంటే, ఏ హేతువు చేతనను భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు ఏమంటారంటే, దేవుడు జతపరిచినవాడు. దేవుడు ఆది నుండి పురుషునిగాను స్త్రీగాను వారిని సృజించారు. వారు ఏక శరీరమై ఉన్నారు. స్త్రీని బట్టి పురుషుడు తన తల్లిదండ్రుని విడిచిపెట్టి తన భార్యను హత్తుకును. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరమై ఉన్న వారిని మానవుడు వేరుపరచకూడదు. ఈ మాట మీరు చదవలేదా? ఆ ధర్మశాస్త్రంలో ఉంది కదా అని ఆ పరిచయుల్ని మాట చెప్తారు. ఈ మాట చెప్తే వారేమంటారంటే యేసు ప్రభు వారిని, ప్రభువా అలాగైతే మోషే ఎందుకు ఆదేశించాడు? పరిత్యాగ పత్రికనిచ్చి స్త్రీను లేదా తన భార్యను విడనాడమని రాసి పెట్టాడు కదా. మరి దేవుడు మాట్లాడితే కదా మోషే మాట్లాడాడు, దేవుడు చెప్తే కదా ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఈ మాట కూడా ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఈ మాటకి అర్థం ఏంటి అని యేసు ప్రభు వారిని పరిచయులు అడిగినప్పుడు అక్కడ ఏమంటాడంటే, దేవుడు రాసి పెట్టిన మాటకి అర్థం ఏమిటంటే, మీ హృదయ కాఠిన్యంను బట్టి, అంటే మీ హృదయ తలంపును బట్టి, మీకు వస్తున్న తప్పుడు ఆలోచనలను బట్టి ఆ మాట చేయవలసి వచ్చింది. స్త్రీ ఉండుండగా మరొక స్త్రీని వివాహం చేసుకోవడం, లేదంటే మొదటి స్త్రీని విడిచిపెట్టడం, లేదంటే పురుషుడిని విడిచిపెట్టడం, ఈ విధంగా మీరు జీవిస్తున్నారు కనుక మీ హృదయ కాఠిన్యం బట్టి మోషే ఆ మాట రాయించాడు. కానీ దేవుడైతే ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను చేశారు, వారిద్దరికీ ఏక శరీరులుగా ఉంచాడు అని ప్రభువారు ఆ పరిచయులతో మాట పలికారు. ఇంకో మాట కూడా యేసు ప్రభు వారు అక్కడ అంటారు. ఏమంటారంటే, ఒకవేళ వ్యభిచారము కారణం తప్ప స్త్రీని నువ్వు విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టి నువ్వు మరొక స్త్రీని వివాహం చేసుకుంటే నువ్వు వ్యభిచరించున్నావు. లేదంటే విడనాడబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకుంటే వాడును కూడా వ్యభిచారించుచున్నాడు అని ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తారు. ఈ మాటలు తెలియజేస్తున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా తన శిష్యులు ఆలకిస్తారు. శిష్యులు ఆలకించి ప్రభుతో ఈ మాట పలుకుతారు, ప్రభువా ఇటువంటి కఠినమైన మాటలు కుటుంబాల్లో ఇలాగ కఠినంగా ఉంటే, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే, ఇలాంటి సమస్యలతో బాధపడితే వివాహం చేసుకోపోతే బాగుండేదేమో అని ప్రభువారిని ప్రశ్నిస్తారు. ఆ శిష్యులు కూడా ప్రశ్నిస్తారు ఆ మాటని. అయితే ప్రభువారు ఏమంటారంటే, అందరికీ ఇది సాధ్యం కాదు, అనుగ్రహము నొందిన వారికే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ వివాహం చేసుకోకుండా ఉండాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి, దేవుని తట్టు తిరిగి ఉండాలి, దేవుని కోసం జీవించుకొని ఉండాలి. అప్పుడే అది దేవుని అనుగ్రహం. అనుగ్రహం నొందిన వారికి అందరికీ ఇది సాధ్యం కాదు అని శిష్యులకు తెలియజేస్తారు. తెలియజేస్తూ ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది ఎలాంటి వారికి సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఒక మాట అంటాడు, తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు గలరు. మొట్టమొదటి మాట 3 తెగవారిని ఇక్కడ చూపిస్తాడు, 3 నపుంసకులకి ఇక్కడ చూపిస్తాడు. 3 తెగవారిలో ఒక తెగవారితో మొట్టమొదటి మాట్లాడతాడు. ఏమంటాడంటే, తల్లి గర్భంలో నుండి పుట్టిన నపుంసకులు గలరు. నపుంసకులు ఎలాంటి వారు?
మనం చూసుకుంటే తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఎలాంటి వారు అంటే వారికి స్త్రీ వ్యామోహం ఉండదు. వాళ్ళు బ్రతుకుడు కొరకే జీవిస్తారు. ఆ దినాల్లో కూడా మనం చూసుకుంటే దానియేలు గ్రంథంలో నపుంసకులు ఉంటారు, ఎస్తేరు గ్రంథంలో నపుంసకులు ఉంటారు. వీళ్ళందరూ రాజుల దగ్గర మంచి కార్యాల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తం, మంచి పనుల నిమిత్తం వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ దినాల్లో కూడా ఒక పెద్ద పెద్ద స్టేట్లలో మనం చూస్తే, పెద్ద పెద్ద రాష్ట్రాల్లో మనం చూస్తే, వాళ్ళ గృహంలో ఒక బిడ్డ జన్మిస్తే, లేదంటే వారి కుటుంబంలో వివాహం జరిగితే వారికి ముందుగా రప్పించుకొని, వారితో పాటలు పాడించుకొని, వారితో నాట్యం ఆడించుకొని అది శుభమని ఆలోచించి అటువంటి నపుంసకులకి తీసుకుని వస్తారు. అయితే వారి జీవితంలో ఎలాంటి జీవితం అంటే వారికి స్త్రీ వ్యామోహం ఉండదు గనుక వారు నపుంసకులుగా జీవించవచ్చు. వీరు కూడా దేవుని అనుగ్రహం నొందిన వారు. ఆ దేవుడే జన్మింపజేస్తాడు మనల్ని. గనుక మనం ఏ విధంగా పుట్టాలి, ఏ విధంగా జీవించాలి అనేది ఆయన సృష్టించిన వాడు. గనుక అనుగ్రహింపబడిన బిడ్డలు గనుక వారికి స్త్రీ పైన గాని పాపపు ఆలోచనలు గాని ఎలాంటి వ్యామోహం వారికి ఉండదని ఇక్కడ ఒక తెగ వారికి తెలియజేస్తాడు. మరి రెండో తెగ వారు ఎలాంటి వారు? మనుషుల చేత నపుంసకులుగా చేయబడినవారు. రెండో మాటకు వస్తే మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడినవారు. వీరెవరు? ఇక్కడ మనం చూసుకుంటే వీరు బానిసలుగా ఉన్నవారు, బానిసత్వంలో జీవించిన వారు. ఆ యొక్క దినాల్లో అనేక మంది బానిసలుగా ఉంచుకునేవారు మనుషుల్ని. వాళ్ళ యొక్క ఆలోచన, వారి యొక్క తలంపు ఎలాంటిదంటే నా యజమాడిని నేను సంతోషపెట్టాలి. వారి జీవిత ఆలోచన అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యజమానుడికి బానిసగా ఉన్నాడు. దానియేలు కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, బబులోను దేశంలో ఆ విధంగా జీవించారు. వారు కూడా ఎలా జీవించారు? బానిసలుగా జీవించారు, అవివాహితులుగా జీవించారు. వారు వారి యజమాని ఏ విధంగా సంతోషపెట్టాలి, వారి జీవితాంతం అంతే. ఆ యజమానుడు ఎప్పుడు కూడా ఆలోచించడు తన బానిసలకు వివాహం చేస్తాం. చాలా తక్కువ మంది ఆ విధంగా ఆలోచించేవారు. కేవలము బానిసలుగా ఉంచేవారు. వారి పనిని వారికి అప్పగించేవారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే మనుషుల చేత నపుంసకులుగా చేయబడినవారు. మనుషులు ఎప్పుడైతే ఒక మనుషుడిని కొంటాడో ఆ దినాల్లో బానిసగా ఉండేవారు. ఆ బానిసలో వారు అలా జీవించడమే. వారికి స్త్రీ వ్యామోహం కానీ, లేదంటే వివాహం చేసుకుంటా గానీ, లేదా బిడ్డల కంట గానీ అలాంటి ఆలోచనలు ఏవి కూడా వారికి ఉండవు. వారి ఆలోచన ఎలాంటిదంటే నా యజమాడిని నేను ఏ విధంగా సంతోషపెట్టా, నా యజమాని నాకు అప్పగించిన కార్యం నేను ఏ విధంగా చేయాలి, నేను ఒక బానిసని, నా బతుకింతే. మరి వేరేది ఆలోచించడానికి వాళ్ళకి ఆలోచనలు రావు. కేవలం నా యజమాని కార్యం నేను ఎలా చేయాలి. పాపపు వ్యామోహం వారికి ఉండదు. వారికి ఆ స్త్రీ యొక్క సాంగత్యం వారికి ఉండదు. వారు మనుషుల చేత నపుంసకులుగా చేయబడినవారు. ఇలాంటి వారు కూడా ఉన్నారు అని యేసు ప్రభు వారు రెండో వారి నిమిత్తం కూడా మాట్లాడతారు. ఇక్కడ మరొక మాట మనం చూసుకుంటే మూడో వారి నిమిత్తం ఏమంటారంటే పరలోక రాజ్యం నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు వారు. ఎవరు వీరు? ఎలాంటి వారు వీరు? మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో వీరు ఉంటారు, 14వ అధ్యాయంలో ఉంటారు. 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం తన్ను తానుగా నపుంసకులుగా చేసుకున్నవారు. వారు ఎలాంటి వారు అంటే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 4వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. వారట స్త్రీ సాంగత్యము ఎరిగినవారు, స్త్రీ విషయంలో అపవిత్రులు కానివారు. అంతేకాదు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వీరు వెళ్ళిపోతారంట. గొర్రెపిల్లతో వెళ్తారు వీరు. యేసుప్రభుని వెంబడించిన వారు. వీరి నోట ఏ పాపము లేదు. వీరు ఎలాంటి వారంటే మనుషుల చేత తునీకరింపబడిన వారు వీరందరూ. ఆ మాట కూడా అక్కడ రాసిపెట్టి ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు తను అర్పించుకున్నవారు మనుషులకి ఇష్టపడరు. మనుషులు చేస్తున్న కార్యాలని వీరు ఇష్టపడరు, వీరు చేస్తున్న కార్యాలని మనుషులు ఇష్టపడరు. చాలా మంది వీరు దేవుని కొరకు నపుంసకులుగా తాను చేసుకున్నవారు. ఆనాటిలో ఇశ్రాయేలు ప్రజలే కాదు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది ప్రభువుని వెంబడించేవారు ఉన్నారు. అందులో మనం చూసుకుంటే దానియేలు కూడా ఉన్నాడు, ముఖ్యుడు. దానియేలు కూడా దేవునికి అర్పించుకున్నాడు తన జీవితాన్ని. నపుంసకుడుగా మారిపోయాడు. తన బ్రతుకు కాలం అంతా దేవుని కోసం జీవించాడు, దేవుని సేవ కోసం జీవించారు. దేవుని పరిచయ నిమిత్తము అవివాహితులుగా ఉండి తన ప్రాణాన్ని అర్పించారు. వారందరూ కూడా
చాలా మంది మనం చూడవచ్చు ప్రకటన గ్రంథంలో అనేక మంది హతసాక్షులైన వారు దేవుని సేవ నిమిత్తము తాము వారు నపుంసకులుగా చేసుకున్నవారు. నేను నా ప్రభు కోసమే జీవిస్తాను, నా దేవుడి కోసమే నేను జీవిస్తాను, నా ప్రభు సేవలో జీవిస్తాను, నా జీవిత కాలమంతా నా ప్రభుత్వమే నేను ఉంటాను అని నిర్ణయం తీసుకున్నవారు మనం చూసుకుంటే సమాజంలో అనేక మంది ఉన్నారు. ఆ విధంగా ఈ దినం కూడా వివాహం చేసుకోకుండా దేవుని కోసం సేవ చేసేవారు. ఏసన్న గారు ఉన్నారు, దీవెనయ్య గారు ఉన్నారు, మరి జాన్ వెస్లీ గారు హోషనా మినిస్ట్రీ ఆయన కూడా ఉన్నారు. మనం ఇంకా చూసుకుంటే మనందరికన్నా ముందుగా మదర్ తెరీసా గారు తన బిడ్డల కొరకు, ప్రభు బిడ్డల కొరకు సేవ చేయటకు, అనాథ బిడ్డల కొరకు సేవ చేయటకు, అనేక మంది ప్రభువులో నడిపించుటకు, అనేక మంది అనారోగ్య పరిస్థితులు ఉంటే, కుష్టి వ్యాధితో బాధపడుతుంటే వీరందరికీ సేవ చేసుకొని నా దేవుడిలో నేను నడిపిస్తాను వారందరినీ. ఈ అన్ని ఆత్మలు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనే ఒక ఆశ కలిగి, నిరీక్షణ కలిగి దేవుని కోసం జీవితాన్ని అర్పించుకొని జీవించిన నపుంసకులు వారు వీళ్ళందరూ. అయితే ఈ దినము ప్రభువారు మాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ముగ్గురు నపుంసకుల గురించి మాట్లాడారు, మంచిదే. ఒకటి విన్నాం, పుట్టుకతోనే నపుంసకులు, తర్వాత మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు, మూడోవారు తామే దేవుడి కోసం నపుంసకులుగా, అంటే పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులుగా చేసుకున్నవారు. ముగ్గురు వారి గురించి మనం విన్నాం. ఆ యొక్క శిష్యులకు కూడా ఆ మాటలని యేసుప్రభు వారు తెలియజేశారు. అనుగ్రహం నొందితే తప్ప మరెవరు కూడా ఇది సాధ్యము కాదు. అందుకే ఈ మాటలని ప్రభువారు వారికి చెప్పారు, వారికి తెలియజేశారు. ఇలాంటి అనుగ్రహం నొందాలి. ఒకటి, తల్లి గర్భం నుండి నపుంసకులుగా ఉండాలి, లేదు మనుషుల చేత నపుంసకులుగా చేయబడాలి, లేదు అంటే పరలోక రాజ్యం నిమిత్తమే నపుంసకులుగా చేసుకున్నవారు. ఈ విధంగా ఉంటేనే వారికి అనుగ్రహం నొందుతుంది. అది దేవుడు అనుగ్రహం ఉండాలి తప్ప మరెవడు కూడా ఈ విధంగా జీవించలేడు. ప్రభువారు ఆ శిష్యులకే చెప్పడం లేదు, ఇదేనా మనతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట పలికారు అంటే, అయితే మనం అనుకోవచ్చు, మేమైతే వివాహం అయిన వారము, మేము స్త్రీ సాంగత్యము ఎరిగిన వారము, మాకేటి ప్రభు ఈ దినం ఈ మాటలు అంటే, ఆ ప్రభువారు అంటున్నారు శరీరంతో సంబంధం లేదు, మీ హృదయములో నపుంసకులుగా మీరు ఉండాలి. అంటే హృదయంలో పాపం చేర్చుకోకండి. హృదయంలో పాపం వస్తే మీ తలంపులు పాపంగా మారిపోతాయి. అయితే ఈ దినము వివాహం చేసుకున్నవారు నపుంసకులుగా లేరా? ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అపోస్తలులు ఉన్నారు, అందరూ కూడా తన శిష్యులందరూ ఉన్నారు. ఆ విధంగా పౌలు గారు ఆ విధంగా జీవించుకున్నారు. ఆయన తెలియజేయడం ఏంటంటే, మీ హృదయం శుభ్రపరచుకోండి. దేవుడు పురుషునిగాను స్త్రీగాను సృజించారు. మీరు ఏకశరీరులుగా ఉండండి, ఒక్క భార్యతో ఉండండి, మీరు పవిత్రంగా జీవించుకోండి. కానీ నా నిమిత్తం మీరు నపుంసకులుగా జీవించుకోండి. నా నిమిత్తం ఎందుకంటే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, మన హృదయం శుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసుని శుభ్రంగా ఉంచుకొని, మన ఆలోచనలు శుభ్రంగా ఉంచుకొని, మనము అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైన చూపులు కానీ, అపవిత్రమైన మాటలు కానీ మన హృదయంలో చేర్చుకోకుండా, పాపమైన తలంపులు కానీ, స్త్రీ యొక్క వ్యామోహం కానీ మనలో లేకుండా, మనకి అలాంటి ఆలోచనలు రాకుండా దేవుడి తట్టు తిరిగి, ప్రభువా ఇంతవరకు నా భార్య బిడ్డలను ఇచ్చావు, నా జీవితం బాగు చేశావు, నా ఆలోచన ఇక ముందు నీ తట్టే మేము ఉంటాం, పవిత్రమైన జీవితాన్ని జీవించుకుంటాం, మా హృదయాన్ని శుద్ధపరుచుకుంటాం, మా హృదయాన్ని నీకు మేము కుమ్మరిస్తాం, నీ తట్టు మేము తిరిగి జీవిస్తాం. అది నపుంసకులుగా చేయబడిన హృదయము. మన హృదయం ఈ దినము నపుంసకంగా మారిపోవాలి. దేవుడే, తన మాటలే మన హృదయంలో ఉండాలి, తన ఆలోచనలే మన హృదయంలో ఉండాలి, తన కీర్తే మన నోటంటూ ఉండాలి, తన తట్టు తిరిగి మనం జీవించాలి. మనం వేరే ఆలోచనలు, పాపపు తలంపులకి మనం వెళ్లకుండా, ఎప్పుడైతే దేవుడి తట్టు తిరిగి నువ్వు జీవించుకుంటావు, ఎప్పుడైతే దేవుడి తట్టు నీ హృదయాన్ని, నీ మనస్సుని ఆయనకి అంగీకరింపజేస్తావో, ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుకుంటావో, దేవుడు నీకు నాకు కూడా ఆయన ఏమంటాడంటే, ఈయన కూడా నపుంసకుడే. ఎందుకంటే మన హృదయంలో చెడు లేదు, చెడు తలంపు మనలో లేదు, చెడు మాటలు కానీ, చెడు ఆలోచనలు కానీ మనలో లేవు, పాపపు స్వభావం మనలో లేదు, ఉండకూడదు దేవుని బిడ్డలకి. అందుకే ప్రభు వారి దినం మాట్లాడుతున్నారు,
శిష్యులకి చెప్పుట కాదు, మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నీవు కూడా నపుంసకుడివే, నువ్వు కూడా అనుగ్రహం నొందినవాడివే. అనుగ్రహం నొందితే గాని ఎవరు కూడా ఈ మాటలు అంగీకరించలేరు అంటారు. అవును, దేవుడు ఈ దినం మనకు అంగీకరిస్తున్నాడు. మనం కూడా అనుగ్రహం పొందుకున్నవారు. అనుగ్రహం పొందుకోవాలంటే ఏ విధంగా జీవించాలనేది ప్రభువారు మనకి ఈ మాటలు తెలియజేశారు. ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా ఉందామా? ఆ విధంగా ఇప్పుడైనా నపుంసకులుగా మనం అందరం మారిపోదామా? నపుంసకులుగా మారిపోవాలంటే పాపపు స్వభావం మన హృదయంలో చేర్చుకోకూడదు. అప్పుడే మనం నపుంసకులుగా మారుతాం, దేవుని తట్టు జీవిస్తాం. 144,000 మంది ఏ విధంగా జీవించుకున్నారు? వారి నోట పాపం లేదు, వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వారు అక్కడికెల్లా పోవును అని ఉంటుంది అన్నమాట. అవును, దేవునితో పాటు మనం జీవించాలి, ఎల్లకాలము జీవించాలి, పరలోక రాజ్యం నిమిత్తం మనం జీవించాలి అంటే మనల్ని మనమే నపుంసకులుగా చేసుకోవాలి. నపుంసకులుగా చేసుకోవాలంటే ఏ విధంగా ఉండాలనేది ప్రభువారు ఈ దినం మాట్లాడారు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు నడుద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ దినం మీరు మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకుల్ని చూపించారు అయ్యా. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారిని చూపించారు అయ్యా. పరలోక రాజ్యం నిమిత్తము తామే నపుంసకులుగా చేసుకున్న వారిని చూపించారు అయ్యా. ఎందు నిమిత్తం చూపించారంటే మమ్మల్ని కూడా మీరు మారుచుటకు, మమ్మల్ని కూడా మీ యందు నడిపించుటకు, మమ్మల్ని కూడా మీ యందు ఆసక్తి కలిగి జీవించుటకు, మమ్మల్ని కూడా నపుంసకులుగా జీవింపజేయుటకు నా ప్రభువా మీరు మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మహిమేరు పొందుకోమని యేసుకునే నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.